వెల్కమ్ టు మన ఊరి వంట. మీరంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఊరి వంటలో నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి. అంతకుముందు ఒక మాట, నిన్న చీజ్ వీడియో చేశాను కదండి. ఆ వీడియో మీరందరూ కమెంట్స్ పెట్టారు బాగుంది అని. నన్ను ఈ విధంగా మీరు ఎంకరేజ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి మొదటిగా. తర్వాత ఒకరిద్దరు కూడా అడిగారు, చీజ్ ఇంకా క్లియర్గా చూపించుంటే బాగుండేది, అది ఎలా దాన్ని వేళ్ళతో ఎలా ఒత్తుకోవాలి, ఎలా సాగదీయాలి, ఇలా ఇంకా అది స్ప్రెడ్ అవుతుందని బాగా చూపించాలి అని చెప్పారు. తప్పకుండా అండి, మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను, మీకు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై గురించి మాట్లాడుకుందాం. క్రిస్పీగా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై సాంబార్ రసం కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జనరల్గా పిల్లలు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టంగానే తింటారు, కానీ కొంతమంది పిల్లలు అంతగా ఇష్టంగా తినరు. తినని పిల్లలు కూడా ఇలాంటి బెండకాయ ఫ్రై చేస్తే వాళ్ళు కూడా చక్కగా తింటారండి. నేను ఎందుకంటే మా ఇంట్లో ఇలా చేసి పెడుతుంటాను, అందరికీ నచ్చుతుంది. అందుకనే ఈ బెండకాయ ఫ్రై చేయాలని నేను అనుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. వాటిని వాటర్లో వేసి 10 minutes అలా వదిలేస్తే ఆ బెండకాయలో ఉన్న మురికంతా శుభ్రంగా పోతుందండి. ఆ తర్వాత మనము 2 times దాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఆ బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకుండా కొంచెం మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. నేను మళ్ళీ తర్వాత చూపిస్తానండి, అవి ఎలా ముక్కలు తర్వాత చూపిస్తాను. ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ బెండకాయల్ని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కలను ఈ బౌల్లో వేసుకున్నాను. తర్వాత వీటిల్లో ఒక గంటి శనగపిండి వేసుకున్నానండి. అది మనం గరిట ఉంటుంది కదండి, కూర గరిట, దాంతో ఒక గంటి శనగపిండి వేసుకున్నాను. తర్వాత ఒక గంటి బియ్యం పిండి వేసుకున్నానండి. 1/2 గంట అండి, ఆ గంటికి 1/2 వరకు మైదా వేసుకున్నాను. తర్వాత 1/2 గరిట కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ అండి. తర్వాత ఒక స్పూన్ 1.5 స్పూన్ కారం పడుతుందండి. నేను మళ్ళీ తర్వాత మిక్స్ చేశాను, అది మీకు ఈ వీడియోలో కనిపించలేదు. 1.5 స్పూన్ వరకు కారం పడుతుంది. తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కలకి ఈ పిండి అంతా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి. పిండి అంతా కింద ఉండిపోతుందండి, అందుకే కొంచెం వాటరు మన చేతులకి అట్లా తడుపుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కొంచెం మాత్రమే, చేయి తడుపుకున్నంత వాటర్ ఉండి ఆ పిండి అంతా ముక్కలకి పట్టేటట్లుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్లుగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బెండ ముక్కల్ని మనం కొద్దిగా వేసి ఫ్రై చేసుకుందామండి. ఈ బెండకాయ 1/2 kg బెండకాయల్ని అట్లీస్ట్ ఆయిల్లో కనీసం 3 times వేగిపోతాయండి, అలా వేసుకోండి. ఇప్పుడు ఆ నురుగంతా తగ్గిపోయిందంటే బెండకాయలు బాగా ఫ్రై అయిపోయినట్లేను. ఈ విధంగా రెడ్ కలర్లో బాగా క్రిస్పీగా మనకు తెలుస్తుంది, సౌండ్ కూడా వస్తుందండి, కరకర అని. కొంచెం మరీ ఎక్కువ సౌండ్ కాకుండా బాగా ఆ ఆయిల్ నురుగంతా తగ్గిపోయేదాకా ఉంచి ఇంక తీసి ఈ విధంగా మిగతాయి కూడా వేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మిగతావన్నీ కూడా అలాగే చేసేసానండి. ఇప్పుడు ఇందులో వేరుశనగ గుండ్లు కొంచెం తీసుకొని అదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పులు కూడా దాంట్లోనే ఆ బెండకాయల్లో వేసేయాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసి అందులో కలిపేసుకోవాలండి మనము.
తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవి వేగిపోయాయి కదా, ఇప్పుడు వాటిని కూడా బెండకాయ ముక్కల్లో వేసేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.